నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందన్న ధర్మాసనం. ఉపవర్గీకరణపై గతంలో ఇచ్చిన తీర్పు కొట్టివేత. రాష్ట్రాలు మార్గదర్శకాల రూపకల్పన చేసుకోవాలని సూచన. వర్గీకరణ అందరికంటే ముందే రాష్ట్రంలో అమలు చేస్తామన్న సీఎం. ఆర్డినెన్స్ ద్వారా నోటిఫికేషన్లలో న్యాయం చేస్తామని హామీ. ఏళ్ల కళ ఫలించిందన్న మందకృష్ణ మాదిగ. న్యాయ పోరాటంలో విజయం సాధించామని వ్యాఖ్య. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో బీఆర్ఎస్ నినాదాలు. సభ్యుల తీరును తప్పుపట్టిన మంత్రి శ్రీధర్ బాబు. వయనాడు వరద బాధితులకు ప్రముఖుల అండ. సీఎం సహాయ నిధికి అదానీ 5 కోట్ల విరాళం. మరో మైలురాయిని దాటిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 82,000 మార్కు తాకిన సెన్సెక్స్, 25,000 దాటిన నిఫ్టీ.